విశాఖ లోన్ యాప్స్ వేధింపుల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు 9 మందిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 60 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరగాళ్ల ఆగడాలపై ఫోకస్ పెట్టిన విశాఖ పోలీసులు వారి మూలాల ఆనుపానులు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖలోని మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నరేంద్ర అనే యువకుడు లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక చనిపోయాడు. ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు లోన్ యాప్ కు సంబంధించి మూలాలను కనిపెట్టే ప్రయత్నం చేశారు. వాట్సాప్ వేదికగా చేసిన మెసేజ్ ఆధారంగా పాకిస్తాన్లో ఐపీ అడ్రస్ ను గుర్తించినట్టు విశాఖ పోలీస్ కమిషనర్ తెలిపారు. అయితే వీరి యాప్ కు సంబంధించి సుమారు 200 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించారు. ఆల్రెడీ సీజ్ చేశాము. ఇంకా చాలా అసెట్స్ సీజ్ చేయడం జరుగుతుంది, అకౌంట్ సీజ్ చేయడం, అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. నంబర్ 2 వచ్చేసి ఫస్ట్ టైం క్రిప్టో కరెన్సీలో పెట్టి వాళ్ళు ఏమనుకున్నారు, పోలీసు వాళ్ళు క్రిప్టో కరెన్సీ ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు పట్టించుకోరు. కానీ క్రిప్టో కరెన్సీలో డబ్బు పెట్టినా కూడా అది ప్రొసీజర్ ఆఫ్ క్రైమ్ కాబట్టి ఆ క్రిప్టో కరెన్సీ కోర్టు పర్మిషన్ తీసుకొని సీజ్ చేయడం, ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి మన దగ్గర ఉంచడం. ఎందుకంటే ఈ అమౌంట్ వచ్చేసి పబ్లిక్ మోసపోయారు. ఆ వాళ్ళ నుండి తీసుకున్న అమౌంట్, ఈ అమౌంట్ కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని మనం పబ్లిక్ రిటర్న్ చేయాల్సి వస్తుంది. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అసోం, గుజరాత్ రాష్ట్రాల్లో సెర్చింగ్ చేసిన పోలీసు బృందాలు 6 నిందితులను గుర్తించాయి. లోన్ యాప్ వివరాలను పరిశీలించి సాంబా అనే ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుల వద్ద నుంచి 18 మొబైల్ ఫోన్లు, ఓ ల్యాప్టాప్, 54 సిమ్ కార్డులు, 15 స్టాంప్ ప్యాడ్లు సీజ్ చేశారు. అయితే ఈ కేసులో క్రిప్టో కరెన్సీ రూపంలో సుమారు 60 లక్షల రూపాయలు ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు వాటిని సీజ్ చేశారు. ఈ లోన్ యాప్ కేసులో 16 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏలూరుకు చెందిన సర్క్యూట్ డాక్టర్స్ పేరు మీద ఫేక్ రిజిస్ట్రేషన్తో పలు బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసి ఈ సైబర్ నేరాలకు పాల్పడి వచ్చిన డబ్బులను ఆ బ్యాంకు ఖాతాలో సైబర్ నేరగాళ్లు దాచుకున్నట్టుగా గుర్తించారు. అయితే చాలా మంది కమిషన్లకు ఆశపడి వారి పేరు మీద బ్యాంకు ఖాతాలు తెరిచి ఈ సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నట్టుగా పోలీసులు తెలిపారు.